ఇప్పుడు చెప్పుకుంటా కానీ ఒకటి సార్ ఆంధ్రప్రదేశ్కి డబ్బులు రావాలన్నా లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి రాజధాని పూర్తవాలన్నా పోలవరం ప్రాజెక్ట్ ఇలాంటి కొన్ని బాబు గారి మార్కో బాబు గారి ముద్ర పడాలి అంటే కేంద్రం అవసరం నరేంద్ర మోడీ అవసరం ఉందని గుర్తించారా ఖచ్చితంగా అందుకే ఈ కూటమి ఇలాగే ఇంకొన్నాళ్ళ పాటు కంటిన్యూ అవుతుందని ప్రతి వేదిక మీద చెప్పడం నిన్న కూడా మాట్లాడు ఇవాళ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు నేను కూటమిలోనే ఉంటానని కూడా ప్రకటించాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు అదే మాట ఇదివరకు కూడా చెప్పారు ఎన్డీఏలో భాగస్వామిని. ఆయన చాలా తెలివైనోడు, ఫక్తు రాజకీయ నాయకుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ మాట చెప్పాడు. భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ కనిపిస్తుందంటే దాన్ని చెప్పేసి విమర్శించడంలో ఫస్ట్ ఆయనే ఉంటాడు ముందు. ఇప్పుడు ఈవోతో మాట్లాడినట్టు ఉంటుంది చూడండి, తమాషా చేస్తున్నామని. అప్పుడు నరేంద్ర మోడీ ఏం తమాషా చేస్తున్నావు మోడీ అనలా. ఆయన పాపం ఆయన ఎవరు మన బాలయ్య బాబు గారు అయితే ఎంత చక్కటి హిందీలో కూడా తిట్టారు. అట్లాగుంటాయి కాబట్టి అవన్నీ ప్రస్తుతం ఏంటంటే నరేంద్ర మోడీ ఒక్క విషయంలో నరేంద్ర మోడీ అదృష్టవంతుడు ఏంటంటే తిట్టిన నోళ్లతో పొగిడించుకున్నాడు. ఏ రాష్ట్రంలో అయితే ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ వచ్చారో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి చంద్రబాబు గారు, 12 విద్యా సంస్థలు 2014-19 ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు, భారతదేశ చరిత్రలోనే ఏకదం 4 ఏళ్లలో ఇచ్చేశారు అని చెప్పుకొచ్చారు.